ఇది 400 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ గాథ. 4 రైతు కుటుంబాల జీవితాల్లో జరిగిన వాస్తవ సంఘటన. ఆ నలుగురి రైతులకు ఒకే వ్యవసాయ కళ్ళం ఉండేది. వేరువేరు ఇంటి పేర్లైనా వారు నలుగురు ఒకే కుటుంబంగా కలిసిమెలిసి ఉండేవారు. ఒకరోజు పెద్ద వరదొచ్చింది. దాని కారణంగా వాళ్ళ ఆవులను గేదెలను కాపాడటం కోసం వాళ్ళు నిద్రాహారాలు మాని కళ్ళంలోనే ఉండిపోయారు. ఆ సమయంలో ఆ వరద నీటి ప్రవాహంలో ఒక వెదురు పెట్టె కొట్టుకొని రావటం ఆ నలుగురు రైతులు చూశారు. వెంటనే ఆ పెట్టె తెరిచి చూడగా అందులో అమ్మవారి ప్రతిమలు ఉన్నాయి. వారు వాటిని చూసి భయపడి పెట్టెను మూసి ఆ వరద నీటి ప్రవాహంలోనే వదిలిపెట్టారు. ఆ రోజు రాత్రి వారు ఇంటికి చేరుకున్నాక ఆ రాత్రి అమ్మవారు ఆ నలుగురి కళ్ళలో కనపడి, నేను పరదేశం నుంచి వచ్చిన పరాశక్తిని. నేను ఈ దగ్గరలో ఉన్న పొదల మధ్యలో చిక్కుకొని ఉన్నాను. మీ నలుగురు కుటుంబీకులు నన్ను తీసుకొని వచ్చి నేను గంగతో వచ్చిన పరదేవతను కనుక గంగ పరదేశమ్మగా నామకరణం చేసి మీ ఇంటి ఇలవేల్పుగా కొలవండి, మీకు శుభం కలుగుతుంది అని చెప్పారు. మరుసటి రోజు ఆ నలుగురు మాట్లాడుకొని ఒకే రకంగా కల రావటంతో ఆశ్చర్యపోయి అమ్మవారు చెప్పిన చోటు వెతుకగా ఆ పెట్టి కనిపించింది. అమ్మవారు దొరికిన చోట ఒక పుట్ట వెలిసింది. ఆ పుట్ట దగ్గర అమ్మవారి ప్రతిమను పెట్టి వారి కులదైవంగా పూజించడం మొదలుపెట్టారు ఆ నలుగురు కుటుంబీకులు. తరతరాలుగా అమ్మవారు ఎక్కడే కొలువై ఉండి భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా, చల్లని తల్లిగా పూజింపబడుతున్నారు. ఈ అమ్మవారి గుడి అనకాపల్లి గవరపాలెం గంగిరావి చెట్టు దగ్గర ఉంటుంది.